దేశం విడిచి వెళ్లిపోతే $2,500 ఇస్తా అంటున్నాడు ట్రంప్. వలసదారులపై మొదటి నుండి కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ వారిని వెళ్లగొట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు $2,500 ఇస్తాను, వెళ్లిపోండి అంటూ ఆఫర్ ప్రకటించాడు. ఇది వలసదారుల పిల్లలకు ట్రంప్ ఇస్తున్న ఆఫర్. స్వచ్ఛందంగా దేశం వదిలి వెళ్లిపోతే $2,500 చెల్లిస్తామంటున్నాడు. అమెరికా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. 14 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వలసదారుల పిల్లలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. దేశం నుంచి స్వచ్ఛందంగా వెళ్లాలి అనుకునే వారికి ఇది వన్ టైం సెటిల్మెంట్ ఆఫర్. దీనిపై స్పందించేందుకు 24 గంటల టైం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ ఎప్పటి నుంచి అమలవుతుందో మాత్రం చెప్పలేదు. దీన్ని మొదట 17 ఏళ్ల పిల్లల నుంచి ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇలా ఆఫర్ పేరుతో పిల్లల్ని దేశం నుండి పంపడం క్రూరమైన చర్య అంటున్నారు ఇమిగ్రేషన్ న్యాయవాదులు. 2021 అక్టోబర్ నుంచి తల్లిదండ్రులు లేకుండా సరిహద్దులు దాటిన 4 లక్షల కంటే ఎక్కువ మంది పిల్లల్ని అమెరికా బోర్డర్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు. 2008 చట్టం ప్రకారం వారిని తిరిగి స్వదేశాలకు పంపే ముందు ఇమిగ్రేషన్ న్యాయమూర్తి ముందు హాజరుపరచాల్సి ఉంటుంది.